జయ జయ శంకర హరహర శంకర. కంచి పరమాచార్య వైభవం నుండి డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారి రచన. జగద్గురువు జగన్మాత. గ్రీసు దేశం రాజమాత మహారాణి. ఆమె కుమార్తె ఇప్పుడు స్పెయిన్ దేశపు మహారాణి. ఆమె పేరు సోఫియా. ఆమె తల్లికి మళ్ళీ ఈమెకు కూడా కంచి పరమాచార్య స్వామి వారిపై అపరిమిత భక్తి. మన మహాస్వామి వారిని వారి గురువుగా భావించి మొత్తం రాజకుటుంబం స్వామివారికి శరణాగతులయ్యారు. స్వామివారు సతారాలోని ఉత్తర చిదంబరంలో కొన్ని నెలలు మకాన్ చేసినప్పుడు మహారాణి సోఫియా స్వామివారి దర్శనార్థం 4 రోజులు అక్కడే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక నాట్య ప్రదర్శన కోసం మేము స్పెయిన్ వెళ్ళినప్పుడు మహారాణి సోఫియా మమ్మల్ని తన రాజభవనానికి పిలిపించింది. ఎంతో ప్రేమతో మర్యాదతో మమ్మల్ని ఆమె ఆదరించిన తీరు మమ్మల్ని అబ్బురపరిచింది. ఒక దేశపు మహారాణి కనీసం జతగా స్నానాల గది కూడా లేని ఒక చిన్న భోజనశాల గదిలో ఎలా ఉండగలిగింది అని నేను ఆమెను అడిగాను. కాంచీ మహాస్వామి వారి దర్శనం కోసం మేము ఒక చిన్న గుడిసెలోనైనా ఆనందంగా ఉండగలం, వీధుల్లో నడవగలం. స్వామివారి దర్శనం దొరికిన రోజే మేము జీవించిన రోజుగా లెక్క. ఇతర సమయాలలో ఏదో అలా ఊపిరి తీసుకుంటామంతే. ఈ వైభవం అంతా శాశ్వతం కాదు. వారి దర్శనం చేసుకోగలుగుతున్న ఆనందం మాత్రమే నిజమైనది మరియు నిత్యమైనది అని ఆమె ఎంతో భక్తితో చెప్పారు. ఆ క్షణం స్వామివారిని జగద్గురువు అనడం కంటే జగన్మాత అనడం సబబేమో అనిపించింది నాకు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదావ్యహం. జయ జయ శంకర హరహర శంకర.